ఈరోజు మన ఇండియా పరిస్థితి దీనాతిదీనంగా తయారైందంటే దానికి కారణం మన లీడర్లలో బలం లేకపోవటం, మన దేశానికి ఏదో ఒకటి చేసి వెళ్ళాలి అనేది కాన్ఫిడెంట్ లేకపోవటం, వాళ్ళకి దేశభక్తి అస్సలు లేకపోవటం. దీని కారణాల వల్ల మన దేశం అభివృద్ధి కాకుండా పోతుంది. కానీ విదేశాలు అన్ని రాష్ట్రాలు డెవలప్ అవుతున్నాయి అంటే దానికి కారణం వాళ్ళు పడే తపన, కష్టం ఫలితం వాళ్ళకి ధనాన్ని చేరువవుతున్నాయి, మనం ఇబ్బందుల పాలవుతున్నాం. కాబట్టి ఒక మోడీ టీ తాగేవాడు, టీ చేసేవాడు వచ్చి ప్రధానిగా చెల్లుబాటు అవుతున్నారంటే దానికి కారణం మా ప్రజల అసమర్థత. ఎందుకంటే ఏదో చేస్తారు, ఎవరో లాభం చేస్తారంటే నమ్మేస్తాం, కానీ దానివల్ల మోసపోతాం. మాటలతో మోసపోవటమేనా మన ఇండియన్స్ వాళ్ళ ఓటర్స్ అంతా? కానీ ఒక మాట, ఆ ఛాయ్ అమ్మిన ఆయనే ప్రధాని అయ్యగలిగితే ఒక టైలర్ని చేసి చూపించమనండి ప్రధాని, మన ఇండియన్స్ని ఏ రకంగా అభివృద్ధి అవుతుందో. లక్షలు కోట్ల రూపాయలు పెట్టి తీసుకెళ్ళి విదేశాల్లో అక్కడ చదువు చేసి తిరిగి మన ఇండియాకి రాకుండా అక్కడే ఇల్లు కొని అక్కడే స్థిరపడుతున్నారంటే ఆ ధనం ఎక్కడ స్టాక్ అవుతుంది, ఎక్కడ సంపద సృష్టిస్తుంది? ఆ విదేశాల్లోనే సంపద సృష్టిస్తుంది. కానీ ఇక్కడ కిడ్నీ హాస్పిటల్స్ అని, హార్బర్లని ఈ రకమైన డెవలప్మెంట్లు చేస్తుంటే ప్రతి ఓళ్ళకి లీజులు ఇచ్చేస్తుంటే మన ఇండియన్స్ అధికారులు, మన ఇండియన్స్ నేతలు డెవలప్ అవుతుందా ఇండియా? ఏ రకంగా డెవలప్ అవుతుంది? మన వాళ్ళల్లో స్వార్థం. ఇది ప్రజలు నమ్మి మోసపోవటం తప్ప ఇంకేమైనా కారణం ఉందా? ఎంతకాలం మోసపోతారు? ఆలోచన లేదా మనకి? రేపుటి భవిష్యత్ గురించి ఆలోచించాలంటే ఇవాళ ఇత్తనం నాపి కష్టపడాలి. ప్రతి ఒక్క పేదవాడు కానీ, ఎవడైనా ఓటర్స్ కానీ, ఉన్నవాడు లేనివాడు, మన ఆంధ్రప్రదేశ్లో జీవించేవాడు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అలా లేకుండా అందరూ ప్రధానులుగా, అందరూ ముఖ్యమంత్రులుగా తయారైతే దేశం ఇలాగే వెనకపడిపోయి ఉంటుంది. ఇలాంటి సభ్య సమాజంలో అవినీతికి పాటుపడుతూ మనం ఈ రకంగా మనం వెనకపడే ఉంటాం. అధికారులు వాళ్ళు చదువుకున్న విద్యని వాళ్ళు సరిగ్గా అధికారాన్ని చేయలేకపోతున్నారంటే వాళ్ళ కారణం వీళ్ళు నేతలు అడ్డు రావటం. ఇలాంటి సందర్భాలన్నీ మాట్లాడుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి దానికి కారణాలు. ఏమి చదువుకునే వాళ్ళం, మాకే ఇంత జనరల్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళు చదువుకుని ఆలోచన పరులు, మేధావులు ఎలా ఉండాలా? అందుకే మన ఇండియా పైకి రావాలంటే